డాక్టర్ శ్వేతమాధవి ఎర్రోజు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, అవ్యాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈ రోజు మేము ఇక్కడ మహిళా వాకర్స్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కాంపిటీషన్ అటెండ్ అవ్వడానికి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 సందర్భంగా వీళ్ళు ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేను డెర్మటాలజిస్ట్గా నా వంతు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ స్కిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ స్కిన్ అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఈరోజు మన వాతావరణం రోజు రోజుకి ప్రతి సంవత్సరం టెంపరేచర్స్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. అండ్ యూవీ రేడియేషన్ అండ్ సన్ డ్యామేజ్ ఇవన్నీ కూడా స్కిన్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. మెయిన్గా సన్ రిలేటెడ్ ఎలర్జీస్, ర్యాషెస్, ఇంకా ఎగ్జిమాస్ అనేవి పెరుగుతాయి. హీట్ వల్ల, హ్యూమిడిటీ వల్ల అదర్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇంకా సన్ రిలేటెడ్ ర్యాషెస్ని పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్ అంటారు. ఇంకా ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తాయండి. అండ్ సన్ డ్యామేజ్ వల్ల కొంతమందికి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ కూడా గురవుతూ ఉంటారు. అండ్ పిగ్మెంటేషన్ ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ చేస్తున్నారండి. సన్ డ్యామేజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ అనే దానికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. లేదు నెగ్లెక్ట్ చేస్తే కనుక డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్తున్నాను, అందరికీ అదే నా ప్రతి పేషెంట్కి చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్ దయచేసి అందరూ సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే బయటికి వెళ్ళే 20 నిమిషాల ముందు వాడాలండి. సన్ స్క్రీన్ వాడడం వల్ల సన్ స్క్రీన్ ఉపయోగించిన వాళ్ళలో ఉండే స్కిన్ డ్యామేజ్ కంటే సన్ స్క్రీన్ ఉపయోగించిన వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ ఉపయోగిస్తే ఈవెన్ రైనీ సీజన్, వింటర్ సీజన్లో కూడా వాడాలండి. ఎందుకంటే యూవీ డ్యామేజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది మనకి డ్యామేజ్ అయ్యి మనకి యూవీ రేడియేషన్ అనేది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ చాలా పెరిగిందండి. అండ్ ఎన్ని మొక్కలు నాటితే ఎంత మంచిది అనేది ఈ ఎకో వైజాగ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా క్లుప్తంగా మాకు బాగా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మొక్కలు నాటడం వల్ల మీరు అందంగా కూడా మారచ్చని నేను చెప్తాను యాజ్ ఎ డెర్మటాలజిస్ట్. బికాజ్ మన పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతుంది, మన క్లైమేటిక్ కండిషన్స్ బెటర్ అవుతాయి. డెఫినెట్గా హెల్దీ ఎన్విరాన్మెంట్ గివ్స్ యూ హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ బాడీ అండి. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అంటే వాడే కెమికల్స్, వాటి వల్ల వచ్చే ఇంప్యూరిటీస్ ఇవన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇండైరెక్ట్గా మన ఫుడ్స్లో ఉన్న పెస్టిసైడ్స్ వీటన్నిటి వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ కూడా అవుతుందండి. ఫర్ ఎ గుడ్ హెల్దీ బాడీ వీ నీడ్ అ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫర్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్ వీ అవర్ సెల్ఫ్ షుడ్ సేవ్ అవర్ అర్త్ అండి. థ్యాంక్ యూ. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 5th జూన్కి ఎన్వైర్న్మెంట్ డే ఉంది కదా, దాని ఉపలక్షణలో ఇవాళ ఒక ఆర్ట్ కాంపిటీషన్ జరుపుతున్నారు ఇక్కడ మహిళా వాకర్స్ క్లబ్ తరపు నుంచి. పిల్లలకి ఎన్వైర్న్మెంట్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు. ఆర్ట్ త్రూ పిల్లలు ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళు కన్సర్న్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అనేది పర్పస్ అన్నమాట. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. అంటే హార్మోన్ స్పెషలిస్ట్. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్స్ డే సందర్భంగా నేను కొద్దిగా చెప్దాం అనుకుంటున్నానండి. సో నౌడేస్ మనం చూస్తున్నాం ఒబేసిటీ, డయాబెటీస్, ఇన్ఫర్టిలిటీ, చాలా డిసీజెస్ మనకు ముందు కంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్స్, మనం చిన్నప్పుడు ఇన్ని క్యాన్సర్స్ చూడలేదు. సో ఇవన్నిటికీ కొంతవరకు మనం వాడే టెక్నాలజీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో మనం న్యాచురల్కి దూరంగా వెళ్తున్నాం. మనం కెమికల్స్కి ఎక్కువ యూసేజ్, మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎక్కువ యూసేజ్ చేస్తున్నాం. సో ఈ కెమికల్స్ వల్ల చాలాసార్లు ఏంటంటే వీటిని హార్మోన్స్ మీద చాలా ప్రభావం ఉంటుంది. హార్మోన్ సిగ్నల్స్, దీనికి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. సో మనకి తెలియకుండానే చాలా కామన్గా యూసేజ్ అయిపోతుంది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో. సో మనం తినే కేన్డ్ ఫుడ్స్లో కానీ, మనం మిల్క్ కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్లో ప్రాపర్గా కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. కొన్ని మనం వాడే ప్లాస్టిక్లో బీపీఏ, మనకు తెలియకుండా ఆర్సెనిక్, లెడ్, మనం కొన్ని ప్యాన్స్ వాడతాం, నాన్ స్టిక్ ప్యాన్స్, అందులో వాడే కెమికల్స్ కూడా చాలా కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల మనకి చాలా ఆర్గన్స్ మనకి డ్యామేజ్ అవుతున్నాయి. సిగ్నలింగ్ ఇష్యూస్ వల్ల బాడీలో నార్మల్ సిగ్నలింగ్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫర్టిలిటీ అండ్ ఒబేసిటీ ఇవన్నీ వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది. సో మనం ఇవన్నిటికీ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ న్యాచురల్ ప్లాంటేషన్ పెట్టి ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్.
కేన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. బీపీఏ మనకి అందులో ఉంటుంది, ఎంత అవాయిడ్ చేస్తే బెటర్. మనం వాడే యూటెన్సిల్స్ కూడా ఎక్కువగా నాన్ స్టిక్ అంత ప్రిఫర్డ్ కాదు. వాటర్ ఫిల్టర్ సిస్టమ్ కూడా, వాటర్ కూడా కొంచెం పొల్యూటెడ్ వస్తుంది. కొన్ని ఫిల్టర్లో రివర్స్ ఆస్మోసిస్ ప్రాపర్ ఫిల్టర్లో కొన్ని పొల్యూటెంట్స్ మనం దూరం చేయొచ్చు. సో మనం కుదిరినంత వరకు న్యాచురల్కి దగ్గరగా వెళ్తే మనం ఇవన్నీ కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చండి. సాయి ఆరాధ్య నాయుడు. నేను పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడుతున్నాను. మా తరం కోసం పర్యావరణాన్ని కాపాడండి. గాలి, నీరు, భూమి ఆరోగ్యంగా ఉండాలి. మా తరం ఆరోగ్యంగా జీవించాలంటే ఆక్సిజన్ కావాలి, ఆరోగ్యమైన ఆహారం కావాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించండి. నా పేరు హాసిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి, చెట్లని కాపాడాలి. మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను నరకకూడదు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలి. మా తరం కోసం ఆరోగ్యకరమైన గాలిని, ఆహారాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ 10 మొక్కలను నాటి పెంచాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. మనం పెంచాలి, చెట్టులు మనం నరకకూడదు. చెట్టులు మనం నరికామనుకో మనకి గాలి ఉండదు. నీళ్ళని మనం ఎక్కువ వాడకూడదు. వాడేమనుకో నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. My name is Bhavesh, studying in Tastani S1 School CBSE Seatam. The World Environment Day is the United Nations Day for encouraging worldwide awareness and action to protect our environment. Environment Day celebrated annually on 5th June. The theme of World Environment Day 2024 is ecosystem restoration. Restoring ecosystem means more than planting trees. It involves reviving natural processes and relationships that sustain life. By restoring ecosystems, we can mitigate climate change and improve humans' well-being. Together, we can build a harmonious future where humans and nature develop together. One way I am telling about tree. Save tree, save air, save water. Jidnesh Reddy. Today I am here to speak about a few words of environment. Environment is a living nature. There are so many trees in the world. Trees give us oxygen and we give us carbon dioxide. There are so many carbon foods. We can reduce that foods. Please reduce that foods, humans. Humans are the living creatures and animals also living here. Carbon dioxide is increasing nowadays. Please reduce the carbon dioxide. అండి, నేను మహిళా వాకర్స్ క్లబ్ మాధవధార అధ్యక్షురాలిని. మేము ప్రతి సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాము. ప్రతి ఎర్త్ డే కానీ, వాటర్ సేవ్ డే కానీ, ఇలాగ అనేక రోజులు మేము ప్రత్యేకంగా తీసుకొని చేస్తూ ఉంటాము. అలాగే ఈసారి జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము స్కూలు పిల్లలకి మేము విషయం మీద, పర్యావరణం విషయం మీద ఆ కాన్సెప్ట్ తోటి మేము పెయింటింగ్ వేయించి కాంపిటీషన్ చేస్తున్నాము. పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని పిల్లల చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి అవగాహన కలిగించే ఉద్దేశంతో మేము ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టామండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పెయింటింగ్స్ వేస్తూ ఎంతో అవగాహనతో వేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా వేస్తున్నారు. వాళ్ళకి మన చిన్నపిల్లలు భవిష్యత్తు కాబట్టి మన ప్రపంచానికి, మన దేశానికి, మన వాతావరణానికి అన్నిటికీ చిన్నపిల్లలకి అవగాహన కలిగించవలసిన అవసరం మనకి ఎంతో ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించవలసిన అవసరం ఉంది. మన గాలిని, నీరుని, భూమిని మనం ఎంతో పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భం మనం అడవులను కాపాడుకోవాలి. చెట్లు నరికేసుకుంటాం వల్ల విపరీతమైన వాడకం, ఏసీల వాడకం, విద్యుత్ వాడకం, దీనివల్ల మనం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది. ప్రపంచం అంతా కూడా ఈ వాతావరణం అంతా ఇలా పాడైపోవడానికి కారణం మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం వాతావరణాన్ని. అది మనం ఇంకా అవగాహన పెంచుకొని మన వాతావరణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మొక్కలు నాటడం మెయిన్ ముఖ్యంగా ఆ మొక్కలు నాటే కాన్సెప్ట్ని మట్టుకు మనం తీసుకోవాలి. అందరికీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అవగాహన కలిగిస్తే వాళ్ళు చిన్న పిల్లలకి పుట్టినరోజు సందర్భంగా ప్రతి పాప ప్రతి బాబు కూడా మొక్కలు నాటాలని వాళ్ళకి అవగాహన కలిగిస్తే వాళ్ళకి అభిరుచి ఇది వచ్చి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాలుష్యరహితంగా చేసుకుంటాం. వాకర్స్ క్లబ్ మాధవధార మాది. మేము ఒక్క ఏరియాయే కాదు, ఎక్కడ ఎవరికి ఏది అవసరమో ఆ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాం, సామాజిక సేవల్లో ఉంటాము. మేమేమో ఈ సంవత్సరం అన్ని స్కూల్ నగరంలో ఉన్న ప్రతి స్కూల్కి ఇన్ఫామ్ చేశాము. అలాగే మాకు రిజల్ట్ కూడా చాలా చక్కగా వచ్చింది. పిల్లలకి చిన్నప్పటి నుంచి విత్తనాలు సేకరించి ఎలా వేయాలి అన్నది మాకు గ్రీన్ క్లైమేట్ ఫౌండర్ మన రత్నం సార్ చెప్పారు. అది ఆ విషయం వారికి తెలుసుకోవడానికి విత్తనాలు కూడా తీసుకొచ్చారండి. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని బాలభవాని స్కూల్లో చూడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేనైతే మహిళా వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షురాలిని మాధవి. అలాగే క్యాబినెట్లో కూడా మంచి సర్వీసెస్ చేస్తున్నాము. మా టీం అంతా కూడా ఏ కార్యక్రమం చేద్దామన్నా సరే ముందుకే వస్తారు. అలాగే మా గ్రీన్ క్లైమేట్ జీవీఎంసీ ఎకో వైజాగ్ కూడా చాలా మంచి సపోర్ట్గా ఉందండి. అందువలన మామిడికాయలు ఈ సీజన్లో మామిడి పళ్ళు తిని ఆ టెంకల్ని సేకరించి హిల్ ఏరియాలో వేస్తే బాగుంటుందని సార్ చెప్పడం, మేము కూడా ఆ పనిలోనే ఉన్నాము. సో ఈ అవకాశం